జరుగుతుందో దీని మీద కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. సార్ వివేకానంద కేసు ట్విస్ట్, నెల రోజులు డెడ్ లైన్. వివేకానంద రెడ్డి కేసు ఇది ఒక ఎడతెగడం లేదు. 2019 ఎన్నికలకు ముందు నుంచి మళ్ళీ ఎన్నికలకు వస్తుందేమో తెలియదు. మీకు తెలుసు ఆమె డాక్టర్ సునీత ఆ కేసును విచారణ జరపాలి, సిబిఐ కొన్ని ముఖ్యమైన అంశాలు పట్టించుకోలేదని నోటీస్ చేశారు సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు. అది అంతా అయిపోయి మీరు లోకల్గా స్థానికంగా చూసుకోండి అన్న తర్వాత తెలంగాణలో ఉన్న సిబిఐ కోర్టులో ఆమె కేసు విచారణ జరిపినప్పుడు అటువైపున అవినాష్ రెడ్డి లేకపోతే ఇంకా ఇతరులు వాళ్ళు ఏమో ఇలా కావాలని జాగు చేసుకుంటూ పోతే నష్టం జరుగుతుంది, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, సిబిఐ విచారణ పూర్తి అయింది అని చెప్తున్న సిబిఐ ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆదేశిస్తారు అని వాళ్ళు అభ్యంతరాలు పెట్టారు. కోర్టు ఏమో ఇద్దరి వాదనలు చాలా ఓపికగా విన్న తర్వాత నిన్న వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకటేమో మొత్తం షాక్, అసలు కేసుని రోజులు సాగడమే ఒక షాక్. ఇంక ఇప్పుడు వచ్చింది ఎవరికి షాక్ అనే విషయం కనుక చూస్తే పాక్షికంగా దీన్ని చూడండి. ముఖ్యంగా టెలిఫోన్ కాన్వర్జేషన్కు సంబంధించి సునీల్ యాదవ్ చెప్తున్న విషయాలు, దస్తగిరి మాట్లాడాడు అంటున్నవే అవినాష్ రెడ్డికి వెళ్ళాయి, లేదా జగన్మోహన్ రెడ్డి తమతో మాట్లాడుతుండగా ఫోన్ వస్తే పైకి వెళ్ళొచ్చి అంకుల్ ఈజ్ నో మోర్ అన్నారు అని అజయ్ కల్లాం వాళ్ళ విచారణలో చెప్పారని ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటినీ కొరిలేట్ చేసి ఈ టెలిఫోన్ కాన్వర్జేషన్స్ అనే అంశాన్ని సమగ్రంగా చేయండి. ఇది ఒక నెల రోజుల్లో పూర్తి చేయండి. సో బహుశా ఈ నెల రోజులు చివరిది కావచ్చు. ఎందుకంటే మళ్ళీ చేయమని అడిగిన తర్వాత కూడా వీళ్ళేమో మళ్ళీ ఆరోపణ చేశారు, అసలు సునీత వాళ్ళు కావాలని పక్కదోవ పట్టిస్తున్నారు అని వీళ్ళు ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా న్యాయస్థానం చెప్పింది. అప్పుడు వీళ్ళు కూడా కొన్ని కలిపే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ దర్యాప్తు మొదలైనప్పుడు. ఇప్పుడు ఏ ఆరోపణలు వీళ్ళు డాక్టర్ సునీత కుటుంబం మీద చేశారో యువతలు వాళ్ళు, బహుశా రేపు దర్యాప్తులో అవి కూడా వాళ్ళు తమను విచారించినప్పుడు వాళ్ళు అవి కూడా చెప్పే అవకాశం ఉంది. సో వివేకానంద రెడ్డి కేసు ఎటకేలకు నూతన సంవత్సరంలో అయినా పూర్తి అవుతుందని మనం భావించవచ్చు. కానీ ఇప్పటికైతే రాజకీయంగా మళ్ళీ మీరు దీన్ని రివైవ్ చేయొద్దు అని అడుగుతున్నప్పటికీ కూడా సిబిఐ కోర్టులో సునీత పాక్షికంగా ఫలితమో విజయమో సాధించిందని చెప్పాలి. ఇంకా సిబిఐ ఏం చెప్తుంది తర్వాత అన్నది అది సస్పెన్స్. అంటే నెల రోజులు డెడ్ లైన్ అంటే ఈ పరిమితమైన దర్యాప్తు ఈ టెలిఫోన్ కాన్వర్జేషన్సే కదా. అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాడు, అవినాష్ రెడ్డికి ఏం మాట్లాడాడు, అలాగే సాక్ష్యాధారాలు చెరిపేయడానికి సంబంధించి ఏమన్నా వాళ్ళ సంభాషణలు ఏమైనా దొరికాయా. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ వస్తే ఆయన పైకి వెళ్ళొచ్చి చెప్పాడు అని వాళ్ళు చెప్పినప్పుడు అక్కడ కూడా ఫోన్ సంభాషణ. దీనికి సంబంధించిన గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా, ఈ గ్యాప్స్ ఏం చెప్తున్నాయి. ఇప్పుడు ఇంకో 2 పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు వీళ్ళు, ఏది సిబిఐ కోర్టు ఇలా తిరగదోడితే ఎప్పుడన్నా. హైకోర్టు తీసుకోకపోవచ్చు, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది, కింది కోర్టు చెప్పింది చేయండి, ఏదైనా తేడా ఉంటే అప్పుడు రండి అని చెప్పే అవకాశం ఉంది. బట్ టెక్నికల్గా ఈ తీర్పు మీద పై కోర్టుకు వెళ్ళే అవకాశం అన్నది ఇప్పటికీ ఉంటుంది. సుప్రీంకోర్టుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ లేదా టెక్నికల్ అభ్యంతరాలు అవి కూడా లేవనెత్తవచ్చు. కానీ ఈ వార్త పట్ల వాళ్ళ స్పందనలు అవి చూస్తే మటుకు ఇది పాక్షికమైన విజయమే, పరిమితమైన విషయమే. కాబట్టి ఒక నెల రోజుల్లో ఎలాగో అన్ని రకాల సమాచారాలు గుప్పించి దీన్ని క్లోజ్ చేయొచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. అంతిమంగా ఇవన్నీ న్యాయమూర్తుల మీద ఆధారపడి ఉంటాయి కదా. అలాగే వీటన్నిటినీ ఆమోదించేసి అంతకుముందు మనం క్రైమ్ థ్రిల్లర్ తరహాలో మీడియాలో పెట్టేసి ఆయనది అయిపోయింది, ఈయనదైపోయింది, అది దొరికింది, ఇది దొరికింది, అంత సీరియస్గా కూడా ఈ కామెంట్ లేదు. సో బహుశా ఒక హతుడి కుమార్తె యొక్క అభ్యర్థనను స్వీకరించినట్టుగా మనం పరిగణించవచ్చు. పొలిటికల్ హిట్ ఎంత ఉంటుంది అనేది అవుట్కమ్ మీద ఆధారపడి ఉంటాం. కానీ ఒకటి ఇంత జరిగిన తర్వాత ఇప్పుడేదో నాటకీయంగా అంతా తలకిందులయ్యేట అంత పరిస్థితి ఫలితం వస్తుందా అన్నది సందేహమే మనకున్న కేసులు ఇవి చూసిన దాన్ని బట్టి. సార్ శాశ్వస్త్రం అవినీతి సశేషం